లెట్స్ కంటిన్యూ విత్ క్యాపిటల్ గెయిన్స్. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే క్యాపిటల్ గెయిన్స్లో స్పెషల్ కేసెస్లో కొంచెం వేట్ల మీద అయితే సెపరేట్ క్వశ్చన్స్ కొంచెం డెప్త్ వెళ్ళాలో అవన్నీ సెపరేట్గా వీడియోస్ చేసుకున్నాం కదా. ఇప్పటి వరకు ఇది అయిపోయింది. ఇన్సూరెన్స్ క్యాపిటల్ అసెట్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు మనీ దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్టాక్ ఇన్ ట్రేడ్ క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ అయితే ఎలాగా, కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ చేయలేదా, చేసాం కదా. ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ అండ్ లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ అది కూడా అయిపోయింది. స్లమ్ సేల్ అయిపోయింది. ఈ 9B 45(4) చేసాం. యూలిప్ కూడా చేసేసాం. సో ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ విల్ గో విత్ థర్డ్. ఏంటిది? క్యాపిటల్ అసెట్ ఇంట్రడ్యూస్డ్ టు ఫర్మ్ AOP or POI by partner member as capital contribution under section 45(3). ఏమన్నా ఉందా? ఏమున్నదో ఇది. ఎవరైనా సరే పార్ట్నర్ మెంబర్ కానీ ఫర్మ్కి కానీ ఎవరికైనా సరే అసెట్స్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు అసెట్ తీసుకొచ్చాడనుకో ఫర్మ్ వాడికి ఏం చేయాలి? పే చేస్తుంది కదా. ఫర్మ్ పే చేసినప్పుడు ఏదైతే పే చేస్తుందో అది వాడికి ఇన్కమ్ అవుతుంది కదా. సో ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడో ఫర్మ్ చేతిలోంచి అది ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పార్ట్నర్ ఆర్ మెంబర్. సేల్ కన్సిడరేషన్ ఈజ్ అమౌంట్ క్రెడిటెడ్ ఇన్ ద పార్ట్నర్ ఆర్ మెంబర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఫర్మ్ ఏదైతే ఇస్తుందో వీడికి అది వీడు దాని మీద సేల్ కన్సిడరేషన్ చూపించుకొని వాడు దాని మీద పే చేయాలి. దాంట్లో ఏమీ లేదు, సింపుల్. నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఇందులో ఏంటంటే యాక్చువల్లీ దీంట్లో మనకి ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. సెక్షన్ 194 IC TDS. ఈ TDS సెక్షన్ కూడా ఇందులోనే చదవాలి మనం. అసలు ఏంటిది? నా దగ్గర ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నేను ఏ రియల్ ఎస్టేట్ వాడికి ఇచ్చాను. వాడికి ఇచ్చినందుకు వాడు నాకేమి ఇస్తున్నాడు? నాకేమి ఇచ్చాడంటే కన్సిడరేషన్ క్యాష్ ఏమో 1 crore ఇచ్చాడు. దాంతోపాటు 5 flats ఇచ్చాడు. ఇదనమాట ఎగ్జాంపుల్ మనం గుర్తుంచుకోండి. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఒక ఇండివిజువల్ కానీ HUF కానీ ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ వేరేవాడికి ఎవరికి, బిల్డర్కో డెవలపర్కి ఇచ్చాడు. సో అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? మనకి అమౌంట్ అలాగే ఫ్లాట్స్ కానీ వేరే కన్సిడరేషన్ ఏమైనా ఇస్తే ఇప్పుడు సేల్ కన్సిడరేషన్ వీడు ఎంత చూపించుకోవాలి? సేల్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ద షేర్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు ఫ్లాట్స్ ఇచ్చాడు అనుకో, ఫ్లాట్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకో. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ద షేర్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆన్ ఇష్యూ డేట్ ఆఫ్ కంప్లీట్. ఓకే, ఇప్పుడు ఏమైంది? అది ఫ్లాట్స్ ఇచ్చాడు అనుకో, దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకో. ఏ రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటావు? కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన రోజున, ఇష్యూ డేట్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్. దాంతోపాటు నీకు ఏమైనా డబ్బులు ఇస్తే అది కూడా సేల్ కన్సిడరేషన్లో యాడ్ చేసుకో. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి, ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది అంటే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన రోజున ట్యాక్సిబుల్ అవుతుంది, ఆ ఇయర్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇండెక్స్ ఫర్ ది ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? మనకి ఇండెక్స్ అనగానే ట్రాన్స్ఫర్ బై ఎక్వైరింగ్ పీరియడ్ కావాలి. ఎక్వైరింగ్ ఆల్రెడీ మనకు తెలుస్తుంది. ట్రాన్స్ఫర్ పీరియడ్ ఎప్పుడైతే ఇయర్ ఇన్ విచ్ పొజిషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, మనకు ఆ ఫ్లాట్లో మనకి ఎప్పుడైతే పొజిషన్ ఇచ్చాడో ఆ రోజున ఉన్నది తీసుకో. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీద 194 IC కూడా మనం రెఫర్ చేసుకోవాలి. 194 IC ఏమని చెప్తాడంటే 10% TDS డిడక్ట్ చేయాలి. ఎవడు? పేయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను నా ల్యాండ్ ఒక బిల్డర్కి ఇచ్చా. బిల్డర్ కాడు, పెద్దవాడు. వీడు నాకు ఏం చేస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు. ఈ డబ్బుల మీద వాడు ఏం చేయాలి? 10% TDS డిడక్ట్ చేసి నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ TDS దేని మీద డిడక్ట్ చేయాలి? ఓన్లీ కన్సిడరేషన్ మీదే ఇవ్వాలి, నాట్ ఆన్ కైండ్. అది ఎవరు చెప్తున్నారు? 194 IC. ఒకసారి చదువుదాం అది. చూడు, దీని మీద ఉన్న సెక్షన్ మనకి 194 IC. పేమెంట్ అండర్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఎవడు? పేయర్. ఎవడైనా అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు, ఎవరికి పే చేస్తుంటే ఎనీ రెసిడెంట్ పర్సన్ పే చేస్తున్నప్పుడు 10% TDS డిడక్ట్ చేసి పే చేయాలి. TDS ఓన్లీ ఆన్ మనీ కన్సిడరేషన్, నాట్ ఆన్ కైండ్. అంటే ఫ్లాట్ మీద కాదు, ఓన్లీ అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటే దాని మీద అనమాట. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ఇప్పుడు నేను సాల్వ్ చేసే క్వశ్చన్ ఎక్కడదంటే రవి అగర్వాల్ సార్ కంపైలర్లోంచి క్వశ్చన్ నెంబర్ 55. ఇది ఓల్డ్ కంపైలర్. అంటే దీని మీద నాకు డైరెక్ట్ క్వశ్చన్లు ఎక్కడ స్టడీ మెటీరియల్లో కానీ ఎక్కడ కనిపించలేదు. సో ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ హియర్. చూడు, ఇవి ఏంటంటే హైటాల్ అనే వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ. వీళ్ళు ఏం చేశారట? ఒక జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎవరితో ఎంటర్ అయ్యారు? మిస్టర్ జాన్. ఇది ఎవడో రెసిడెంట్ ఇండివిజువల్.
వీడు ఏం చేశాడట, వీడికి అంటూ ఒక 10 acres ఆఫ్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అది ఈ కంపెనీ వాళ్ళకి ఇచ్చాడు. దానికి వాళ్ళు కన్సిడరేషన్ ఏమి ఇచ్చారు, 6 crores ఏమో క్యాష్ ఇచ్చారు, అలాగే దాంతోపాటు 6 flats ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ ఫేర్ మార్కెట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ దీస్ ఫ్లాట్స్ ఈజ్ 1.2 crores అట. ఇప్పుడు ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటి, ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏముంది, ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎవరు డిడక్ట్ చేయాలి, ఈ హైట్ అన్లిమిటెడ్ కూడా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత డిడక్ట్ చేస్తారు, కన్సిడరేషన్ మీద 6 crores మీద 10%. సో 60 lakhs ఇస్ ద ఆన్సర్. టీడీఎస్ వీడు 10 lakhs, సారీ, ఇది టీడీఎస్ డిడక్ట్ చేసి మిస్టర్ జాన్కి పే చేయాలి. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు డిడక్ట్ చేయాలి అన్నది డౌట్ వస్తుంది. చూడు, 194 ఐసీ కింద హైట్ అన్లిమిటెడ్ అనేవాడు ఏం చేయాలి, 10%, 6 crores మీద 10% డిడక్ట్ చేసి, అంటే 60 lakhs డిడక్ట్ చేసి పే చేయాలి. ఎప్పుడు ద ట్యాక్స్ ఈజ్ టు బి డిడక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్, ఎప్పుడు డిడక్ట్ చేయాలంటే క్రెడిట్ ఆఫ్ సచ్ సమ్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీటెడ్. లెట్స్ గో విత్ నెక్స్ట్ సెక్షన్ 46A. ఏంటి సెక్షన్ 46A అంటే బైబ్యాక్ ఆఫ్ షేర్స్. కంపెనీ బైబ్యాక్ చేస్తున్నప్పుడు షేర్స్ని క్యాపిటల్ గెయిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నేను ఒక స్టోరీ నా నోట్స్ చూడు ఒకసారి. ఇది ఎలా డైవర్సిఫై అయిందంటే, 1st October డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఎప్పుడు జరుగుతుంది బైబ్యాక్, 1st October 2024 తర్వాత ముందు ఏం జరిగేది, కంపెనీ చేతుల్లో ట్యాక్సిబుల్ అయ్యేది, షేర్ హోల్డర్ చేతుల్లో అయితే ఎగ్జామ్ట్. బట్ 1st October 2024 తర్వాత కంపెనీ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్, కంపెనీ చేతుల్లో ట్యాక్సిబుల్ అవ్వట్లేదు. ఎవరి చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుంది, షేర్ హోల్డర్ చేతుల్లో. ఏ హెడ్ కింద, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ 2 heads, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇంకోటేమో క్యాపిటల్ గెయిన్స్, అదనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1st October 2024 ముందు కంపెనీ ఏం చేసిందంటే, ఒక కంపెనీ ఇష్యూ చేసింది షేర్స్, ఒక్కొక్క షేర్ని 40 రూపీస్కి. తర్వాత ఏం చేస్తుంది కంపెనీ, ఇట్ ఈస్ బైబ్యాక్ చేస్తుంది ఎంతకి, 60 రూపీస్కి. ఇప్పుడు ఏం చెప్తావు, కంపెనీ చేతుల్లో ఎంత ట్యాక్సిబుల్ అవుతుందంటే, అది బైబ్యాక్ చేసుకున్న ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్ అంటే 20 రూపీస్, 60 - 40 అంతా 20 రూపీస్. అలా ఎన్ని షేర్స్, 10,000 షేర్స్, 10,000 × 20 2 lakhs రూపీస్. 2 lakhs మీద ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి ట్యాక్స్ అంటే, 20 + 12 + 5 4%, అంటే 20% ఏంటి ట్యాక్స్. సర్చార్జ్ అంతా 12%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే 4%, మొత్తం అంతా కలిపితే 23.2926%. సో అంత ఏం చేస్తుందో అంత ట్యాక్స్ కట్టాలి. మరి ఈ కేసులో ఏమవుతుంది, షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఎగ్జామ్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఏం చేశారు బాబు, షేర్ హోల్డర్స్ ఇప్పుడు కంపెనీస్ వదిలేసి ఎవరి మీద పడ్డారు, షేర్ హోల్డర్స్ మీద పడ్డారు. షేర్ హోల్డర్స్ ఏం చేయాలి, ఆఫ్టర్ 1st October 2024 అయితే షేర్ హోల్డర్స్ ఏదైతే బైబ్యాక్ చేస్తుందో కంపెనీ, అదంతా కూడా డీమ్డ్ డివిడెండ్ కింద చూపించాలి. డీమ్డ్ డివిడెండ్ కింద అంటారా, సెక్షన్ 222F. ఏదైతే బైబ్యాక్ ప్రైస్ ఉందో అదంతా డీమ్డ్ డివిడెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్ ఎంత చూపించాలంటే, సేల్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సేల్ కన్సిడరేషన్ ఈజ్ ఆల్వేస్ నిల్. ఇది చాలా బ్లైండ్గా గుర్తుంచుకోవాలి మనం. ఎందుకు నిలిపెడుతున్నాడు, నిలిపెట్టి అక్కడ ఏం చేస్తాడు వీడు, లాస్ తీసుకొస్తాడు అన్నమాట. సేల్ కన్సిడరేషన్ ఎప్పుడు కూడా నిల్లే తీసుకోమంటాడు. ఇప్పుడు మనం ఎంతగా కొనుక్కున్నాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 40 రూపీస్, 40 × 10,000 షేర్స్ ఎంత, 4 lakhs. 4 lakhs ఈజ్ ద లాస్. అంటే క్యాపిటల్ గెయిన్ హెడ్లో లాస్ చూపించమన్నాడు, ఏదైతే బైబ్యాక్ ప్రైస్నేమో డీమ్డ్ డివిడెండ్ కింద ఇక్కడ చూపించాడు. సో మన నెట్ ఎఫెక్ట్ ఎంత, నెట్గా మనకు వచ్చిన గెయిన్ ఎంత, ఇక్కడేమో ప్రాఫిట్ చూపిస్తున్నాడు ఎంత, 60K అంటే 6 lakhs. ఇక్కడేమో లాస్ చూపిస్తున్నాడు, నెట్గా మనకి ఎంత చూపిస్తుంది, 2 lakhs కదా, అదనమాట. ఇది తర్వాత ఇప్పుడు మనం చూసింది ఏంటి, ఇండియన్ కంపెనీస్కి అయితే. ఇప్పుడు ఒకవేళ కంపెనీ కనుక ఫారిన్ కంపెనీ అయితే, కంపెనీని పట్టుకోగలవా, నువ్వు పట్టుకోలేవు. సో ఫారిన్ కంపెనీ దగ్గర నువ్వు ఏం ట్యాక్స్ చేయవు, నాట్ ట్యాక్సిబుల్. బట్ షేర్ హోల్డర్స్కి ఏం చేస్తావంటే, సేల్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ క్యాపిటల్ గెయిన్స్. ఇంకా అందులో మళ్ళీ డీమ్డ్ డివిడెండ్ ఆ కాన్సెప్ట్లో ఏమి ఉండవు, డైరెక్ట్గా క్యాపిటల్ గెయిన్స్ చూపించేస్తాం, సేల్ కన్సిడరేషన్ నుంచి కాస్ట్ తీసేస్తాయి. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా, చూడు ఇక్కడ. ఇప్పుడు మాట్లాడుకుంది ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఒక అమ్మన్ గడికి ఎన్ని ఉన్నాయి, 1000 షేర్స్ ఉన్నాయట. 2020లో కొనుక్కున్నాడు, ఎవరి దగ్గర నుంచి, టాటా లిమిటెడ్ ఈజ్ అన్ ఇండియన్ కంపెనీ. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ డన్ బై టాటా లిమిటెడ్ బిఫోర్ October 2024, ఏం చేస్తాం, బిఫోర్ 2024 అయితే కంపెనీ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది, బైబ్యాక్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్, 60 - 40 ఎంత, 20,000. 20,000 మీద 20 + 12 + 4%, అంటే 23.296% ట్యాక్స్ అవుతుంది. సో ఇదంతా దేని హెడ్ కింద, కంపెనీ చేతుల్లో, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్
అరే కంపెనీ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది, ఏ హెడ్ చేతుల్లో క్యాప్ క్షణం ఇది ట్యాక్సిబుల్ అంటారు, క్యాపిటల్ గెయిన్స్ హెడ్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏమైతుంది, షేర్ హోల్డర్ చేతుల్లో ఇట్ ఈస్ ఎగ్జామ్ట్, ఆడకట్టేసారు కాబట్టి ఇది ఎగ్జామ్ట్. ఈ బైబ్యాక్ షేర్స్ డన్ బై ఆనర్ ఆఫ్టర్ అక్టోబర్ 2024 తర్వాత అయితే అప్పుడు ఏమవుతుంది, కంపెనీ అనేది ఎగ్జామ్ట్. ఎవరి చేతుల్లో ట్యాక్సిబుల్, ఇండివిజువల్ చేతుల్లో. డీమ్డ్ డివిడెండ్ ఎంత అవుతుంది, బైబ్యాక్ ఎంత చేసాడు, బైబ్యాక్ 60,000 ఈజ్ డీమ్డ్ డివిడెండ్. ఐఎఫ్ఓఎస్లో రాసుకోవాలి 60,000. ఇంకెంత 40,000 అంటే సేల్ కన్సిడరేషన్ నిల్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 40,000 కాబట్టి 40,000 క్యాపిటల్ గెయిన్ లాస్. షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్. ఇప్పుడు కొన్నావు నువ్వు 2020లో కొని 2024లో కాబట్టి ఏమంటారు అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఓకే, విత్ దిస్ కాన్సెప్ట్ ఇస్ డన్. లెట్ us go with నెక్స్ట్ టాపిక్, సెక్షన్ 50AA. ఏంటి సెక్షన్ 50AA అంటే క్యాపిటల్ గెయిన్ ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్, స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అండ్ అన్లిస్టెడ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్. అసలు ఏంటివి, ఏం చెప్పాలనుకుంటుంది ఇదంతా. ఇది మాట్లాడక ముందు మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే, లేదు చెప్దాం, ఫస్ట్ ఈ టర్మ్స్ తెలుసుకుందాం, దాని తర్వాత వేరేది రివైజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇందులోకి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్ అంటే ఏమిటి. మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్ అంటే ఇప్పుడు నువ్వు వాటిలో ఇన్వెస్ట్ చేసావు అనుకో, ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నావు ప్రిన్సిపల్ అన్నది గ్యారంటీడ్, అందులో డోకా ఉండదు. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది రిటర్న్స్ అనేవి ఏమవుతాయి అంటే మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ బట్టి నీ రిటర్న్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతాయి. దట్ ఈస్ వాట్ మార్కెట్ లింక్ డిబెంచర్స్. ఇది చూడు ఒకసారి చదువుతాను. ఏ సెక్యూరిటీ విచ్ హ్యాస్ ఎ ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెట్ సెక్యూరిటీ అండ్ వేర్ రిటర్న్స్ ఆర్ లింక్డ్ టు ద మార్కెట్ రిటర్న్స్ ఆన్ అదర్ సెక్యూరిటీస్. దానికి మనం దాని మీనింగ్ తెలుసుకున్నంత పీక్ ఇదేం లేదు, జస్ట్ బేసికల్గా అండర్స్టాండింగ్ కావాలి కాబట్టి మార్కెట్ లింక్ డిబెంచర్స్ అంటే ఏమిటో చెప్పి నేర్చుకున్నాం. 1 సెకండ్ ఆగు. ఆ తర్వాత ఏం నేర్చుకోవాలంటే స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి. స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అంటే మ్యాక్సిమం ఈక్విటీ, అంటే డొమెస్టిక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఈక్విటీ ఓరియంటెడ్ డొమెస్టిక్ కంపెనీస్లో మ్యాక్సిమం 30% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ఆ మ్యూచువల్ ఫండ్లో, మిగిలినంతా వేరే దాంట్లో పెట్టాలి. ఏ మ్యూచువల్ ఫండ్ వేర్ నాట్ మోర్ దాన్ 35% ఆఫ్ ఇట్స్ టోటల్ ప్రొసీడ్స్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్. అంటే మ్యాక్సిమం ఎంత పెడతాడు ఈక్విటీ షేర్ కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్లో 35%. వాటిని ఏమంటామంటే స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్. సో వీటి వల్ల ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ మార్కెట్ లింక్ డిబెంచర్స్ కానీ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ నార్మల్గా ఇవి ఇంకా వాటి హోల్డింగ్ పీరియడ్తో నీకు సంబంధం లేదు, ఈజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ కింద ట్రీట్ చేయాలి, వీటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ట్రీట్ చేయాలి. ఓకేనా. దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అన్లిస్టెడ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ట్రీట్ చేయండి. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో అవి నార్మల్గా అయితే షార్ట్ టర్మే, బట్ పీరియడ్ నువ్వు ఏ రోజున అనేది గమనించుకోవాలి. స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ విచ్ ఆర్ అక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2023, అంటే 2023 తర్వాత అయితే షార్ట్ టర్మే, బిఫోర్ అయితే మళ్ళీ ఏం చూసుకోవాలి, నార్మల్ మనకి ఏం తెలుసు స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మనం, ఇదిగో టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అని, అదే ఇప్పుడు రివైజ్ చేయాలని చెప్పాను కదా, అదే చూడు. టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్. షార్ట్ టర్మ్ అంటే ఏం చెప్తావు, నార్మల్ ఇది చాలా గుర్తుండు, ఈ బై హార్ట్ చేయాలి బాగా. ఏంటంటే లిస్టెడ్ సెక్యూరిటీస్ కానీ షేర్స్ కానీ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ కానీ జీరో కూపన్ బాండ్స్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, ఇవన్నీ కూడా మినిమం లెస్ దాన్ 1 ఇయర్ ఉంటే అది షార్ట్ టర్మ్, మోర్ దాన్ 1 ఇయర్ అంటే లాంగ్ టర్మ్, అంతే. ఏమేం చెప్పాను, ఇవి బై హార్ట్ అయిపోవాలి మన బ్రెయిన్లో. లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, సెక్యూరిటీసు, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, ఆ తర్వాత జీరో కూపన్ బాండ్స్, ఇవన్నీ కూడా ఆల్వేస్ లెస్ దెన్ 1 ఇయర్ అంటే షార్ట్ టర్మ్, మోర్ దెన్ 1 ఇయర్ అంటే లాంగ్ టర్మ్. ఓకే. నెక్స్ట్ లిస్టెడ్ సెక్యూరిటీస్ కాకుండా అన్లిస్టెడ్, ఇప్పుడు లిస్టెడ్ అయితే నువ్వు 1 ఇయర్ అని చెప్పు, మరి అన్లిస్టెడ్ అయితే వాటికి 2 ఇయర్స్,
ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 అయితే 2 years, అంతకు ముందు అయితే 3 years ఉండేది. ఓకే, ఇప్పుడు అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ అయితే ఇది చెప్పావు, మరి అన్లిస్టెడ్ షేర్స్ అయితే చూడు చూడు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. లిస్ట్ అయిన షేర్స్ కానీ సెక్యూరిటీస్, జీరో కూపన్ బాండ్స్, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, ఇవన్నీ కూడా హోల్డింగ్ పీరియడ్ 1 year కన్నా తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటి, ఇక్కడ అన్లిస్టెడ్ షేర్స్, ఇక్కడ లిస్టెడ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ అన్నావు కదా. ఇప్పుడు లిస్టెడ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ అని చెప్పా. ఇప్పుడు ఏం చెప్పాలి, అన్లిస్టెడ్ షేర్స్ అయితే అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఈ యొక్క సెగ్మెంట్ చేసాం. ఈ సెగ్మెంట్లో ఉన్న వాటిని ఏమని చెప్పాడు, లెస్ దాన్ 2 years ఉంటే షార్ట్ టర్మ్, మోర్ దాన్ 2 years ఉంటే లాంగ్ టర్మ్. ఇవి మొత్తం ఆ పై 2 బాక్సులు కాకుండా మిగిలిన అన్నీ కూడా ఎంత, లెస్ దాన్ 2 years ఉంటే షార్ట్ టర్మ్, మోర్ దాన్ 2 years ఉంటే లాంగ్ టర్మ్. ఇది ఎప్పుడు 23rd July 2024 తర్వాత, అంతకు ముందైతే 3 years ఉండేది. ఇప్పుడు మనం చదువుకున్న ఏంటి, ఇప్పుడు చూడు, మార్కెట్ లింక్ డిబెంచర్స్ ఇక్కడ ఎక్కడ ఉందా, ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి అది ఏ కేటగిరీలో పడాలి, ఈ కేటగిరీలో ఆల్ అదర్ క్యాపిటల్ అసెట్స్లో ఇక్కడ పడాలి. ఒకప్పుడు ఏంటి 3 years ఇక్కడ, బట్ ఇదేంటి 3 years ఉంటేనే లాంగ్ టర్మ్, లేదంటే 3 years కన్నా ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్, దానికన్నా తక్కువ ఉంటే షార్ట్ టర్మ్ అన్నాడు. బట్ ఇప్పుడు ఏంటి, ఈ పీరియడ్తో మనకు సంబంధం లేదు, డైరెక్ట్గా షార్ట్ టర్మే. అలాగే స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్, అన్లిస్టెడ్ బాండ్స్, డిబెంచర్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి. బట్ నార్మల్గా ఈ కేటగిరీ, బట్ ఇప్పుడు అదేం పట్టించుకోకుండా అది షార్ట్ టర్మే అని చెప్పి గుర్తుంచుకోవాలి. అది బైహార్ట్ చేయడం తప్ప ఇంకేం లేదు అందులో గుర్తుంచుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీటి మీద క్యాపిటల్ గెయిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఏం చేస్తాం, ఈ మార్కెట్ లింక్ డిబెంచర్స్ కానీ, స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, అన్లిస్టెడ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ మనం సేల్ చేసినప్పుడు మనకి ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, వాటిని తెచ్చుకోవడానికి మనం ఎంత ఇంకర్ చేయాలి అంత మైనస్ చేసాక ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ తీసేస్తే ఏదైతే వచ్చిందో అది ఏమవుతుంది, దట్ ఈస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ లాస్. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడతో మనం ఏమైపోయాయంటే స్పెషల్ కేసెస్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ స్పెషల్ కేసెస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అడ్వాన్స్ ఫర్ఫిట్ చేసినప్పుడు అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి క్యాపిటల్ గెయిన్స్, అది సెపరేట్గా చేద్దాం. దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ, విల్ రికార్డ్ చేసి సెపరేట్. థ్యాంక్ యూ.